అండి వెల్కమ్ బ్యాక్ టు యూఏ ప్రాపర్టీస్. ఈ రోజు మనం చూడబోయే ప్రాపర్టీ రాజీవ్ నగర్ లో ఉన్న ఉడాకాన్లో వచ్చిన G+1 ఉండి సెమీ కమర్షియల్ ప్రాపర్టీ. 133 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. 20x60 కొలతలతో కనుక ఈ ప్రాపర్టీ మనకి సేల్కి అయితే రావడం అయితే జరిగింది. ఒకసారి స్ట్రక్చర్ ఆఫ్ ప్లాట్ అయితే చూద్దాము. ఇదే అండి ఆ ఇండివిజువల్ హౌస్. ఇదైతే ఉత్తరం ఫేస్ లో అయితే మనకి సేల్కి అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఇంటి ముందు రోడ్ అయితే కనుక 30 ఫీట్ రోడ్డు. ఒకసారి రోడ్ అయితే చూద్దాం మనము. 30 ఫీట్ రోడ్ అండి. ఇదైతే సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అండి. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం గోడం పర్పస్ కింద అండ్ ఫస్ట్ ఫ్లోర్ అయితే కనుక డబల్ బెడ్రూమ్ తో కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ కన్స్ట్రక్షన్ వచ్చేసి 5 ఇయర్స్ అయింది. ఒకసారి మనము స్ట్రక్చర్ ఆఫ్ ఫ్లాట్ అయితే చూద్దాము. గోడంకి అయితే కనుక కింద గ్రౌండ్ కి అయితే కనుక గోడం పర్పస్ కింద అయితే కనుక కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి చూద్దాము గోడం లోపల. సో ఇదే అండి. ఇదైతే కనుక అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. గోడం పర్పస్ కింద అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. సో పూర్తిగా అయితే కంప్లీట్ అవ్వలేదు. 90% వరకు అయితే కనుక కంప్లీట్ అయింది. సో ఎవరైతే కనుక ఒక గోడం ప్లస్ ఇండివిజువల్ హౌస్ కోసం సెర్చ్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. అండ్ దీని కింద అయితే కనుక ఒక బార్బిక్యూ హాలు లేదంటే ఒక ట్రైలర్ షాపు, బ్యూటీషియన్ అయితే పెట్టుకోవచ్చు. సో చూసారు కదండి ఎంత స్పేషియస్ గా ఉందో. అండ్ పైన సీలింగ్ కూడా ఇచ్చారు. సో ఇదైతే మొత్తం 20x60 కొలతలతో ఈ ప్రాపర్టీ మనకి రాజీవ్ నగర్ ఉడాకాలనీలో అయితే సేల్కి అయితే రావడం అయితే జరిగింది. ఎగ్జాక్ట్ గా ఉడాకాలనీ ల్యాండ్ మార్క్ వచ్చేసి రమా ఫ్లాట్ బ్యాక్ సైడే అండి ఇది. సో ఇదంతా మొత్తం హాల్ కిందగా స్పేషియస్ గా వదిలేశారు. గోడం పర్పస్ కింద బాంటిక్యూ హాలు లేకపోతే ఒక బ్యూటీషియన్ గా. సో బ్యాక్ సైడ్ అయితే కనుక వాష్ ఏరియా ఇచ్చారండి. సో మీరు చూడొచ్చు. సో ఇదైతే కనుక సెట్ బ్యాక్స్ కూడా వదిలేరు. చూడొచ్చు ఇదైతే ఉంది. సెట్ బ్యాక్స్ అయితే వదిలేరండి వెంటిలేషన్ పరంగా. సో ఫుల్ వాస్తు పరంగా అయితే ప్రాపర్టీ అయితే నిర్మించడం జరిగింది. ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ అండి. అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో అయితే కనుక డబుల్ బెడ్రూమ్ విత్ కబోర్డ్స్ తో అయితే కనుక ఇచ్చారు. ఒకసారి మనం చూద్దాము ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న డబుల్ బెడ్రూమ్. సో ఇదైతే ఎంట్రన్స్ అయితే హాల్ అండి. అండ్ టీవీ యూనిట్ మీరు చూడొచ్చు. కబోర్డ్స్ అయితే మీకు ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అండ్ సీలింగ్ చూడొచ్చు జిప్సన్ షీట్ తో. సో సెట్ బ్యాక్స్ కూడా వదిలేరు పైన. అండ్ ఫ్లోరింగ్ వచ్చి చూడొచ్చు మార్బుల్ తో ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఒకసారి చూడొచ్చు మీరు. సో మొత్తం డబుల్ బెడ్రూమ్ అండి. పైన చాలా స్పేషియస్ గా ఉండడానికి కట్టుకున్నారు. ఇదైతే కనుక మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. దీనికి కూడా కబోర్డ్స్ అయితే ఇచ్చారండి. సో ఇదైతే పూజా మందిరు. దీనికి కూడా కబోర్డ్స్ అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చారు. చూడొచ్చు చాలా న్యూ బ్రాండెడ్ మెటీరియల్ తో కన్స్ట్రక్షన్ చేశారు. ఇదైతే డైనింగ్ ఏరియా అండి. అండ్ డైనింగ్ ఏరియా కూడా కబోర్డ్స్ అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఇదైతే డైనింగ్ హాల్. అండ్ దీని బిసైడ్ అయితే కనుక మనకి కిచెన్. మీరు కిచెన్ చూడొచ్చు చాలా స్పేషియస్ గా. అండ్ టైల్స్ గోడలకు వచ్చేసి టైల్స్ తో అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అండ్ కౌంటర్ వచ్చేసి గ్రానైట్. అండ్ దీనికి కూడా ర్యాకులతో కబోర్డ్స్ అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చారు. చూడండి ఇదైతే సొంతంగా ఉండడానికి అయితే కట్టుకున్నారండి. 133 గజాల్లో 20x60 కొలతలతో రాజీవ్ నగర్ ఉడాకాలనీలో అయితే ఈ ప్రాపర్టీ మనకి సేల్కి అయితే రావడం అయితే జరిగింది. ఇదైతే సెకండ్ బెడ్రూమ్ అండి. దీనికి కూడా మనకి స్లైడింగ్స్ తో అయితే కనుక కబోర్డ్స్ ఫినిషింగ్ అయితే ఇచ్చారండి. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉందండి. సో రెండు కూడా వెస్టర్నే. సో దీని కిచెన్ బ్యాక్ సైడ్ అయితే కనుక మనకి వాష్ ఏరియా అయితే వచ్చింది. వాష్ ఏరియా కూడా చాలా స్పేషియస్ గా ఇవ్వడం అయితే జరిగింది. చూడండి. అండ్ వాల్స్ కి అయితే టైల్స్ తో అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చారు. అండ్ 2 వేస్ అయితే దారి ఉందండి బాత్రూమ్ కి. వాష్ ఏరియా నుంచి ప్లస్ మనకి బెడ్రూమ్ నుంచి అయితే కనుక ఉంది.
అయితే తూర్పు గుమ్మాలు అండ్ ఉత్తరం గుమ్మాలతో అయితే గనక మనకి ఈ ప్రాపర్టీ సేల్కి అయితే రావడం అయితే జరిగింది. వెంటిలేషన్ పరంగా కూడా ఇది చాలా సూటబుల్ ప్రాపర్టీ అండి. సో చూశారు కదండి, గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్. ఒకసారి రెసిడెన్షియల్ పరంగా చూద్దాము. ఇదిగోండి చూడండి ఎంత డెవలపింగ్ అవుతున్న ఏరియా. అండ్ ఇదైతే గనక రమా ఫ్లాట్స్ బ్యాక్ సైడ్ అయితే ఈ 133 గజాల సేల్కి అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ నుంచి మనకి వెస్ట్ బైపాస్ అయితే గనక 1 కిలోమీటర్ రేడియస్ లోనే ఉందండి. నియర్ బై మనకి వాటర్ ట్యాంక్ ఉంది చూడండి, మీరు చూడొచ్చు. ఇదైతే రాజీవ్ నగర్ ఉడా కాలనీలో అయితే 133 గజాలు సెమీ కమర్షియల్ ప్రాపర్టీ G+1 అండ్ G+2 అయితే ప్లాన్ ఉందండి. సో ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియస్తే విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము. విజిటింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవండి, 0 కాస్ట్ ఆఫ్ విజిటింగ్. చూసారుగా ఫ్రెండ్స్, ఇది స్ట్రక్చర్ ఆఫ్ ఫ్లాట్. అండ్ ఇంకోసారి పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను వినండి. అండ్ రాజీవ్ నగర్ ఉడా కాలనీలో 133 గజాలు G+1 సెమీ కమర్షియల్ ప్రాపర్టీ. ఇది ఉత్తరం ఫేస్లో అయితే ఈ ప్రాపర్టీ ఉంది. 133 గజాలు. ఈ ఏరియాలో గజం వచ్చేసి 35,000 అయితే ఉంది. సో ఈ ప్రాపర్టీకి అయితే కనుక ఒక రెండు అడుగులు అయితే కనుక ఉత్తరం ఫేస్ రోడ్డు సూల్ అయితే ఉంది, మీరు గమనించగలరు, చూడొచ్చు. ఇదే ఆ ఫ్లాట్ ఉత్తరం ఫేసు. దీనికైతే కనుక 2 అడుగుల రోడ్డు సూల్ అయితే ఉంది. సో ఈ ప్రాపర్టీ అయితే కనుక 75 లక్షలు అయితే చెప్తున్నారు, నెగోషియబుల్ అయితే ఉంది, మాట్లాడుకోవచ్చు. ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలిస్తే విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాము. విజిటింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవు, 0 కాస్ట్ ఆఫ్ విజిటింగ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూఏ ప్రాపర్టీస్.